ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ. ఈరోజు మనం చూస్తుండేటువంటి శ్లోకాలలో రెండు సైన్యాల మధ్య ఉండేటువంటి భిన్న స్వభావాలు మన జీవితాన్ని ఎలా ప్రతిబింబిస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క శంఖం ఊదడం వెనుక ఎంత లోతైన సందేశం దాగి ఉందో మీకు నిజంగా ఆలోచిస్తే మీరు దాని యొక్క మార్చుకోవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మనం దుర్యోధనుడు భీష్ముడిని ముందుకు నెట్టి తన భయాన్ని దాచి ధైర్యంగా కనిపించాలి అనుకునేటువంటి మనం ఆ తీరుని చూసాం. ఇవాళ యుద్ధానికి ముందు వచ్చేటువంటి శబ్దాల వెనుక ఉండేటువంటి అసలైన ఉద్దేశాలని మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మొదటి అధ్యాయంలో 13వ శ్లోకాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆ 13వ శ్లోకం ఏంటంటే, తతశంఖాశ్చ భైర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. కౌరవుల యొక్క సైన్యంలో శంఖాలు, భేరులు, మృదంగాలు, గోముఖాలు అన్నీ ఒకేసారి మోగాయి. ఆ శబ్దం చాలా గొప్పగా భయపెట్టేలా ఇతరులకు వినిపించింది. ఈ శ్లోకం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మనం కూడా అప్పుడప్పుడు శబ్దం చేసేదే. ముఖ్యంగా ఎప్పుడంటే కొంచెం మంచి పని చేస్తే అందరికీ మనం చెప్పాలి అనిపిస్తుంది. ఒకవేళ ఎవరికి కనిపించకపోతే మనం అసహనం పడిపోతాం. దీనికి మనం ఉదాహరణగా, నాన్నగారు ఈరోజు పూజ మొత్తాన్ని నేనే చేశాను అని చెప్పి ఆ పిల్లలు అంటూ ఉంటారు. అలాగే మరొక ఉదాహరణగా ఏంటంటే, పక్క వాళ్ళు ఏదైనా దానం చేస్తే, ఏదైనా పని చేస్తే వాళ్ళ యొక్క ఫోటో న్యూస్ పేపర్లో వస్తుంది, మనకెందుకు అలా రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలాగే ఒక పెద్ద యజ్ఞం చేయించా, కానీ నా పేరు ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు, నాకు చాలా బాధగా ఉంది అని కొంతమంది అంటూ ఉండడం మనకి తెలుస్తోంది. ఈ శ్లోకం వలన మనకు ఏం తెలుస్తోందంటే, శబ్దం చేయడం వల్ల గొప్పతనాన్ని పొందాలనుకోవడం సరైనది కాదు. అది ప్రచారానికి పనిచేస్తుంది కానీ పరమాత్మ యొక్క దృష్టికి వెళ్ళదు. అలాగే మీరు ఎప్పుడైనా మీరు చేసేటువంటి మంచి పనికి కీర్తి రాలేదని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ఒకవేళ అలా అయితే ఈ శ్లోకం నిశ్శబ్దంలో ఉండేటువంటి విలువని గుర్తు చేస్తుంది. శబ్దం అవసరం లేదు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావన మనలో ఉండాలి. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 14వ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. తతస్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు శ్వేత అశ్వాలతో కూడినటువంటి రథంలో వారి యొక్క దివ్య శంఖాలని ఉంచారు. ఇక్కడ కూడా శబ్దం ఉంది, కానీ అది అంతరంగ శక్తికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. అర్జునుడు శబ్దం చేస్తూ ఉన్నాడు, కానీ అతని వెనుక ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ శబ్దంలో ఒక శోభ ఉంది. ఆ యొక్క శబ్దంలో ఒత్తిడి అనేటువంటిది లేదు. మన జీవితం ఎలా ఉండాలి అంటే నిశ్శబ్దంగా పనిచేయాలి. గంభీరంగా ధైర్యంతో మనం నిలబడాలి. మన వెనుక ఉండేటువంటి వాళ్ళు భగవంతుడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకి సాగాలి.
ఒక తండ్రి తన యొక్క కుటుంబాన్ని పోషించడం కోసం ఆయన శాంతంగా బాధ్యతలన్నీ కూడా తీసుకుంటాడు. కానీ అతను గొప్పల కోసం ఎవరు చూడరు, అలాగే ఆయన యొక్క పేరు కోసం ఎవరు ఎదురు చూడరు. అలాగే ఒక ఇంట్లో ఒక తల్లి ఇంటినంతా కూడా నడిపిస్తూ తన కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది. కానీ ఎవరు గుర్తించకపోయినా ఆమె విశ్వాసంతో భద్రతతో తన యొక్క పని తాను చేస్తూ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఎంతోమంది వాళ్ళు అంటుంటారు నేనేమో అన్నీ రాసేసాను, అన్నీ చెప్పేశాను అనేసి. కానీ మీరు మాత్రం ప్రిపేర్ కాలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు మీ వెనుక దేవుడి యొక్క ఆశీర్వాదం ఉందని చెప్పేసి ధైర్యంగా మీరు ఇంటర్వ్యూని ఎదుర్కొంటారు. అలాగే మీరు ఒంటరిగా ఉండేటువంటి అనిపించే రోజు ఈ యొక్క శ్లోకాన్ని మీరు గుర్తు చేసుకోండి. మీరు అర్జునుడిలా రథంపై ఉన్నారు, కానీ మీ రథసారథి శ్రీకృష్ణుడు అయితే మీకు భయం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. మనం ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, శబ్దంతో భయపడే పద్ధతి ఉంది, నిశ్శబ్ద ధైర్యంలో నిలబడే పద్ధతి ఉంది. మన జీవితం కూడా రెండింటి మధ్య నడుస్తూ ఉంటుంది. మనం ఎంచుకోవాల్సింది ఎవరి దారి అనేటువంటిది మనం ఎంచుకోవాలి. ఇక రేపటి విషయానికి వస్తే, మనం చూస్తూ ఉండేటువంటి శ్లోకాల్లో ఆ శంఖాలకి పేర్లు ఏంటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, ఎవరి శంఖం వాళ్ళ పేరేంటి, వాటి వెనుక ఉండేటువంటి అర్థం ఏమిటి, బహుశా మీకు తెలియని కొన్ని విలక్షణ విషయాలు మీకోసం రేపు నేను తెలియజేస్తాను. ఈ ప్రవచనం మీ హృదయాన్ని తాకిందా? లైక్ చేయండి. అలాగే మీ భావాలను ఈ యొక్క కామెంట్లో చేయండి. ఇంకా ఇలాంటి ప్రవచనాల కోసం మా యొక్క బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక శ్లోకంతో, మరొక అర్థంతో, మరొక ఆత్మ జాగృతితో మనం అందరం కూడా రేపు కలుద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ.